భారతదేశంలో అశోకుడు, మౌర్య, గుప్తులు వంటి రాజులకి పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజుని ఎందుకు పూజిస్తారు? ఛత్రపతి శివాజీ ఇది భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించిన పేరు. ఈ పేరు వింటేనే భారతావని పులికించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధునికి దక్కుతుంది. దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాలను దోచుకోవడం, బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్న రోజులలో ఒక ఎంపైర్ ని క్రియేట్ చేసి అందరినీ సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేసిన వారే శివాజీ ఛత్రపతి మహారాజ్. శత్రువు శ్రీని కూడా తల్లిలా భావించేవాడే ఛత్రపతి శివాజీ. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. శివాజీ గారు 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో సహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లీ కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు. ఆమె చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవాలయాలని ధ్వంసం చేసిన, కించపరిచిన లేదా తక్కువ చేసి చూసినా అసలు సహించేది కాదు. ఆమె పూజించే దేవత శివై పార్వతి పేరు కలిసేలా శివాజీకి ఆ పేరు పెట్టింది. ఇక శివాజీ తండ్రి సహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాలలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి సహాజీని ఓడించారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం సహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. సహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం ఆదిల్ షాతో కుదుర్చుకున్నాడు. సహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించారు. యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తన బెంగళూరు జాగీర్కు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా అనేక విద్యా బుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుంచి భారత రామాయణం, బలి చక్రవర్తి కథలు చెప్పేది. వీర లక్షణాలను మొలకింపచేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల అపరమైన గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు. బైరన్ ఖాన్ శిక్షణలో రాడుదేలాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆనాటి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనని లక్ష్యంగా తన వ్యూహాలను మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి మొఘలులు, ముస్లింలు రాజులు అయినటువంటి వారు అక్కడ హిందూ దేవాలయాలను కూల్చడం, హిందూ మతస్థులను మత మార్పిడి చేసుకోవాలని హింసించడంతో శివాజీ తల్లి సహించలేకపోయింది. హిందూ దేవాలయాలు కూల్చేసిన ఏ ఒక్కడు బ్రతకకూడదు అని తల్లి ఆదేశించడంతో కేవలం 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్ని మొత్తం తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటూ ఉంటారు. కానీ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ తన తల్లి మాత్రం తప్పక ఉంటుందని ఇది చూస్తే అర్థం చేసుకోవచ్చు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షహాజీని బంధించాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బందీ విముక్తి చేశారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొని శివాజీని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీకి ఇష్టదైవమైన భవానీ దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ ఏ మాత్రం తొందరపడకుండా శత్రు పన్నాగాలను అర్థం చేసుకొని నేను ప్రస్తుతానికి యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవ్వడానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన శరీరానికి ఉక్కు కవచాన్ని ధరించి పిడివాకుని దాచుకున్నాడు. ఇద్దరు కలిసి చర్చలు జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ తను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు. ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకొని తన దగ్గర ఉన్న పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహ వలె చీల్చి చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడల నుండి బయటికి పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తలనరుకుతాడు. ఇక ఈ విజయంతో శివాజీని మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు మారి మోగిపోతుంది. ఇక ఎలాగైనా శివాజీ అణచాలని, తొక్కివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపాడు. వారందరినీ ఎంతో చాకచక్యంగా మెరుపు దాడులతో చంపి విజయం సాధించాడు. ఈ విజయంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాప్తి చెందాయి.
అప్పటి నుంచి శివాజీ ఎందరో హిందువులకి రాజులకి ఆదర్శంగా నిలిచారు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుండి బలిష్టమైన 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని చంపేందుకు పంపగా శివాజీ తన వద్ద ఉన్న 5,000 మంది మరాఠా యోధులతో కలిసి వారిపై హరహర మహాదేవం అంటూ శివాజీ యుద్ధ రంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో సుల్తాన్లకే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే వెన్నులో వణుకు పుట్టింది. శివాజీ యుద్ధ విషయంలో మాత్రం ఎప్పుడు కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవాడు. ఓటమి తప్పదు అనిపిస్తే మాత్రం యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేయాలనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవాడు. దీన్నే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకున్న పరిపాలన సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టాడు. శత్రువును జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించేవాడు. ముస్లిం దురాక్రమ దారులను శివాజీ వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవాడు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించేవాడు. ఎన్నడూ ఇతర మతాల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రు రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని, స్త్రీలకు, పసివాళ్లకు సాయం చేసేవాడు. ఇతర మతాల నుంచి హిందువుగా మారిన వారికి గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఒక వ్యక్తికి తన కూతురుని ఇచ్చి వివాహం చేశాడు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం రాజులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడు వారి మతాన్ని వ్యతిరేకించలేదు, తక్కువ చేసి చూడలేదు. ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపైకి దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులను అనుమతించేవాడు కాదు. ఒకవేళ తమ రాజ్య సైనికులు ఎవరైనా అలా చేసినట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించేవారు. తన తండ్రి పాలనలో కేవలం 2,000 సైనికులు మాత్రమే ఉండగా దాన్ని 1,00,000 మందికి పైగా శివాజీ పెంచారు. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు. దీంతో వారందరూ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. కొన్ని సమయాలలో శివాజీ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులు చాలా మంది ఉన్నారు. ఇక శివాజీ సైనికులకు ప్రమాదం ఏర్పడే సమయంలో వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవారు. ఇలా వరుసగా శివాజీ తన యుద్ధ తంత్రాలతో ఎన్నో రాజ్యాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచాడు. ఇదిలా ఉండగా 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ కు 1,00,000కు పైగా బలమైన వెన్ను చూపని సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి శివాజీ పరిపాలిస్తున్న దక్షిణ ప్రాంతం మొత్తాన్ని ఓడించి స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తాన్ ఖాన్ సైన్యం ముందు శివాజీ సైన్యం తల వంచక తప్పలేదు. దీంతో శివాజీ ఓడిపోయాడు. శివాజీ ఓటమిని అంగీకరించి పూణే వదిలి వెళ్లిపోయాడు. షాయిస్తాన్ ఖాన్ పూణే నగరం అంతా స్వాధీనం చేసుకుని పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ లో షాయిస్తాన్ ఖాన్ నివాసం ఏర్పరచుకున్నారు. ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడు అని షాయిస్తా ఖాన్ భావించి కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేసుకున్నాడు. అలా యుద్ధం జరిగిన 3 సంవత్సరాల తర్వాత 1663 ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురి తరపున బంధువులతో కలిసి లాల్ మహల్ కోటలోకి చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తాన్ ఖాన్ పై తన కత్తితో దాడి చేయగా 3 వేళ్లు తెగి కింద పడిపోయాయి. దాంతో షాయిస్తా ఖాన్ ప్రాణభయంతో పక్కన ఉన్న కిటికీల నుండి దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇలా తిరిగి శివాజీ తన సామ్రాజ్యం అయినటువంటి పూణే సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరం 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ పైన దాడి చేసి మొఘలుల ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. ఇక అలా దోచుకున్న సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులలో శివాజీని అలా దెబ్బ కొట్టిన మొఘలుల బీజాపూర్ సుల్తాన్ల కోటలను తన సైన్యంతో ఒకటిగా గెలిచి తన సొంతం చేసుకున్నాడు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. రాజా జైసింగ్ మొఘల్ సైన్యంతో కలిసి తన రాజ్యాలను ఒకటిగా స్వాధీనం చేసుకోవడంతో ఓటమి గ్రహించిన శివాజీ సంధికి దిగాడు. దాంతో 1665లో నుంచి శివాజీ ఔరంగజేబు ఆధ్వర్యంలో ఒక మొఘల్ సర్దార్ గా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇలా శివాజీ చేయడానికి అసలు కారణం మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్ గా ఉండడానికి చేతులు కలుపుతాడు. 1665లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా
శివాజీని అతను ఆరేళ్ల కొడుకు సంభాజిని విందుకు ఆహ్వానిస్తాడు. వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని సైనిక అధికారుల వెనుక నిలబెట్టి అవమానించాడు. ఈ అవమానాన్ని సహించలేని శివాజీ ఇక అక్కడి నుంచి తిరిగి బయటికి రాగా వెంటనే ఔరంగజేబు భటులు చుట్టుముట్టి అతని కొడుకుని ఒక గృహంలో బందీ చేశారు. నిజంగా ఔరంగజేబు శివాజీని పిలిచింది చంపడానికి, కానీ శివాజీని చంపితే ఒకేసారి మరాఠా ప్రజలు అదే విధంగా తమ సైన్యం అంతా తిరుగుబాటు పడతారని అర్థమయ్యి శివాజీని బంధించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ కొన్ని నెలల తర్వాత ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచనలతో ఒక పని మనిషిగా వేషం వేసుకొని కొడుకుని ఒక పళ్ళ బుట్టలో పెట్టుకుని తన రాజ్యం అయినటువంటి రాయ్గఢ్ కు చేరుకున్నాడు. అలా తప్పించుకున్న 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపైకి ఎలాంటి యుద్ధానికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. కానీ మొఘలుల సైన్యాధిపతులు మహాబాద్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్లు అంతా కలిసి శివాజీపై ఒక్కసారిగా దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. వారిని శివాజీ యుద్ధంలో చిత్తుగా ఓడించి ముచ్చమటలు పట్టించాడు. శివాజీ చరిత్రలోనే ఇది ఒక గొప్ప విజయంగా పేర్కొనవచ్చు. అప్పటికే శివాజీ సైన్యం బలహీనం అయిపోవడం, వారి సైన్యం తగ్గిపోవడం వల్ల మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉన్నారు. అప్పుడు ఔరంగజేబు శివాజీ నుండి ఎటువంటి ఆపద ఉండదని తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ పక్కన శివాజీ ఎవరికి తెలియకుండా రహస్యంగా చిన్న రాజ్యాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. 1,00,000 మంది బలమైన సైన్యంతో ఆయుధాలు, అశ్వాలు, నౌక వ్యవస్థలను సమకూర్చుకొని మొఘల్ కోటలపైన వరుసగా యుద్ధాలు చేశాడు. ఏ మాత్రం అలసిపోకుండా మొఘలులపై దెబ్బ మీద దెబ్బ తీస్తూ వచ్చాడు. చివరికి మొఘల్ సైన్యంలో సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ అవడంతో శివాజీని ఎదుర్కోలేకపోయింది. విజయమే మనందరికీ ఆదర్శం కావాలని శివాజీ జీవితం మనందరికీ తెలియజేస్తుంది. ఇలా తన జ్ఞానం, నైపుణ్యంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీ 1674 రాయ్గఢ్ కోటలో వేద పాఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680వ సంవత్సరం ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించారు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ అయినా తన పాలనలో ముస్లింలను తగిన విధంగా గౌరవించేవాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, వారు చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వమైన సైనికులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. శివాజీ భవానీ దైవ భక్తుడు అయినప్పటికీ శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసూదులను తన హయాంలో కట్టించారు. శివాజీ సైన్యంలో హిందువుల కన్నా 3 వంతులు ముస్లింసే ఉండేవారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధ విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావిక దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్య అధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యులు మదనీ మౌతర్ కూడా ముస్లింసే. శివాజీ మరణించిన నాటికి 300 కోటలు తన ఆధీనంలో ఉన్నాయి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. ప్రతిష్టమైన నావిక దళాన్ని, అశ్వదళాన్ని ఏర్పాటు చేశాడు. కేవలం సైనికులు మాత్రమే కాకుండా ప్రజలు, సంఘంలోని అన్ని వర్గాల వారు కోటని పర్యవేక్షించేవారు. తను మరణించిన కూడా శత్రువులందరినీ వెనుకాడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సామర్థ్యుడు శివాజీ. అందుకే ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన 1674 జూన్ 6ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందువులంతా హిందూ సామ్రాజ్య దివాసుగా జరుపుకుంటారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.